వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఎక్స్ ఎమ్మెల్యే మ్యామ్, ఇంకా పెద్దలందరికీ, పాత్రికేయులందరికీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ కొలీగ్స్ అందరికీ అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి వచ్చిన అందరికీ నమస్కారములు. నేను చిన్నప్పుడు మహాభారతం చదివాము. అందులో ఒక శ్లోక ఈరోజు కూడా నాకు గుర్తుంది. ద్రౌపది సాంబర్ సభ జరగబోతుంది. ద్రౌపదిని ఎవడు పెళ్లి చేయాలి, ద్రౌపదితో పెళ్లి ఎవడు చేయాలి. ఇప్పుడు అందరూ వెళ్ళారండి. ఇప్పుడు కర్ణుడు వెళ్తూ ఉంటే అక్కడ గేట్ దగ్గర ఆపేశాడు. అప్పుడు కర్ణుడు అడుగుతున్నారండి, ఎందుకు ఆపేశాడు, నేను ఏం తప్పు చేశాను. అప్పుడు గేట్ దగ్గర అందరూ చెప్తున్నారండి, రాజులు ఉంటేనే మేము పర్మిట్ చేస్తాం, పోనిస్తాం, అందుకే మిమ్మల్ని ఆపడం జరిగింది. అప్పుడు కర్ణుడు చెప్పిన మాట, సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యహం దైవయత్తం కులే జన్మం మమాయత్తం హి పౌరుషం. అంటే ఆయన చెప్తున్నారండి, మీరు ఎందుకు చూస్తున్నారండి, నేను ఎక్కడ జన్మించాను, ఎందుకు చూస్తున్నారండి, నేను ఏం పని చేశాను, ఏం సాధించాను, నా కీర్తి చూడండి, నా పురుషత్వం అంటే నేను ఏం సాధించాను, నా అచీవ్మెంట్ చూడండి, నేను ఎక్కడ జన్మించాను అది దయచేసి చూడకండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చూస్తే మన భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి. ఒకటే తప్పు చేశారండి, ట్రాన్స్జెండర్గా జన్మించడం. అది తప్పు కాదు కదా. కొందరు పురుషులుగా, కొందరు స్త్రీలుగా, కొందరు ట్రాన్స్జెండర్గా జన్మిస్తారండి. అది వాళ్ళ చేతుల్లో లేదు. ఆ కారణం వల్ల వివక్ష, అది ఎంతో బాధాకరం, ఎంతో దురదృష్టకరం. మనం అందరం అర్థం చేసుకోవాలి. అందుకే సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి, పురుషులకు, స్త్రీలకు, ట్రాన్స్జెండర్స్కు కూడా. అది ఎప్పుడు సాధిస్తాం, ఎప్పుడు సాధించగలుగుతాం, మనం అందరం ఇలాగే ఆలోచించాలి. ఈరోజు ట్రాన్స్జెండర్స్ చూస్తే కొందరు ఏమంటారు, పోయి బలవంతంగా డబ్బు వసూలు చేస్తారు. కానీ డబ్బు వసూలు చేయడం బలవంతంగా ఎందుకు అవసరం వస్తుంది? ఎందుకంటే మన సమాజంలో వాళ్లకు మర్యాదగా బతకడానికి హక్కులు మనం ఇవ్వట్లేదు. అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం, మన వైజాగ్ నగరం నుండి మొదలు పెడదాం. ప్రతి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, మేల్ కానీ, ట్రాన్స్జెండర్ మేల్ కానీ, ట్రాన్స్జెండర్ ఫీమేల్ కానీ మర్యాదగా బతకడానికి హక్కు మనం ఇవ్వాలి. ఏదో ఒక ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించాలి. ముందుగా 5-6 మందికి మనం చిన్న వ్యాపారం పెట్టడానికి ఏర్పాట్లు చేశాము. తర్వాత 20 మందికి జీవీఎంసీ, ఇంకా 25 మందికి, ఇంకా 20 మందికి జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడానికి ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. మేడం చెప్పారండి, ఈరోజు నీతోడు డాక్టర్ మేడం హెల్ప్తో మేము ఇది పెట్టిస్తున్నాం. కానీ రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక పద్యం రాశారండి, ద woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go before I sleep and miles to go before I sleep. అంటే a journey of 1000 miles begins with a single step అని చైనీస్లో భాషలో ఒక సమత ఉంది. సో ఈరోజు అది ఇనిషియల్ స్టెప్స్ పెడుతున్నాం, కొన్ని అడుగులు. ఇంకా చాలా మనం చేయాల్సి వస్తుంది. వైజాగ్ నగరంలో నాకు తెలిసి 300 నుండి 400 మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉన్నారండి, మేల్స్ అండ్ ఫీమేల్స్. అవునా కదా? అందులో మీరు చూడండి, ఈ 10 మందికి మనం ఇచ్చినా కూడా దాదాపు 20 మందికి జీవీఎంసీలో ఉద్యోగం వచ్చినా కూడా 60 మందికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. ఇంకా దాదాపు 300 మంది, 340 మందికి మనం ఉద్యోగం కల్పించాలి. అది చాలా కష్టమైన పని. సో నీతోడు బ్రైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఎలా ముందుకు వచ్చారండి, అలా మిగిలిన వాళ్ళు కూడా ముందుకు రావాలి. మనం చేతులు కలిపి కలిసి కట్టుగా పనిచేద్దాం.
మన ఉద్దేశం, మన లక్ష్యం, మన ధ్యేయం, మన గమ్యం 100%, 100% ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ వైజాగ్ నగరంలో మర్యాదగా బతకాలి. ఆ బతకడానికి అవకాశం మనం కల్పించాలి. అది ఎప్పుడు సాధ్యం? మనం అందరం కృషి చేస్తేనే సాధ్యం. సో ఈరోజు ఒక మన చిరు ప్రయత్నం మీ అందరూ హెల్ప్తోనే ఇది మనం చేయగలిగాము. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇలాగే మీ హెల్ప్ కావాలి, మీ సహాయం కావాలి, మీ సలహాలు, మీ సూచనలు కావాలి. మిగిలిన ట్రాన్స్జెండర్స్ కూడా ముందుకు రావాలి. 1 by 1 అందరికీ ఏదో ఒక మంచి అవకాశం మేము కల్పించాలి. అప్పటి వరకు మేము ఇలాగే కృషి చేస్తామని సభముఖంగా హామీ ఇస్తూ ఈరోజు ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన అందరికీ అండ్ నీతోడు ఎన్జిఓ, బ్రైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఎన్జిఓ, ఇంకా ఎవరెవరు ఎన్జిఓలు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరెవరు ముందుకు వచ్చి మాతో కలిసి ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు చెప్పి మా ధైర్యం పెంచారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇలాగే మనం కలిసి ముందుకు నడుద్దాం. మీరు వెనక్కి తగ్గేది లేదు. మేము మీకు తోడు ఉంటాం. మీకు 100% మద్దతు ఇస్తామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.